హలో అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజైతే మనం ముంబైలో ఉన్నామండి. ఇదే మేము ఉంటున్న సొసైటీ. సొసైటీ పేరైతే లోధా ఎక్వా. ఈ రోజు నుంచి అయితే ఒక 10 డేస్ అయితే ట్రిప్ ఉండబోతుంది. ఇది ముంబై చుట్టుపక్కల ఉన్న సైట్ సీయింగ్ లొకేషన్స్, టెంపుల్స్ అండ్ కొద్దిగా మహారాష్ట్రకి అటుపక్కన ఉన్న కర్ణాటక కూడా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఈ ట్రిప్ చెప్పినట్టు 10 డేస్ అయితే ఉంటుందండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా ముంబైలో ఉన్నవాళ్ళు, పూణేలో ఉన్నవాళ్ళు ఒక వీకెండ్ గేట్‌వేలా గాని, ఒక 1 వీక్ హాలిడే ఉంటే గాని, ఆ 1 వీక్‌ని ఎలా స్పెండ్ చేయొచ్చనేది క్లియర్‌గా చూపిస్తాను ఈ ట్రిప్‌లో. ఇదైతే ఫ్యామిలీ ట్రిప్ అండి. ఫస్ట్ టైము. మా అబ్బాయి, మా వైఫ్ కూడా వస్తున్నారు. మా ఆవిడైతే వీడియో రికార్డ్ చేస్తుందనమాట. అండ్ వీడియోలోకెళ్ళే ముందైతే మేమైతే ఎలా ప్లాన్ చేసుకుంటామో చెప్తామండి. సో, ఇప్పుడైతే మీకు మేము సామాను ఎలా ప్యాక్ చేసుకున్నామో ఒకసారి చూపిస్తానండి. ఎందుకంటే, మేము బడ్జెట్‌లో మనకి ఎంతవరకు సేవ్ చేయాలనేది మేము ముందుగా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఒకసారి మా కార్‌దైతే చూపిస్తాను. డిక్కీలో ఎలా సేవ్ చేసుకుంటాం అనేది. సో, బట్టలనమాట. ఇదైతే చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇలాగే ప్యాక్ చేసుకుంటారు. బట్టలన్నీ సూట్ కేస్‌లో ఉన్నాయండి. అండ్ వాటర్ బాటిల్ చూసారా? 5 లీటర్ టిన్ను, 20 లీటర్స్ టిన్ను. ఎందుకంటే మనం ట్రిప్స్‌కెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. హెల్త్ కేర్ అనేది తీసుకోవాలి. సో, బయట వాటర్ తాగితే గనక వాయిస్ మారిపోవడం, లేపోతే జలుబు చేయడం, గొంతుకు రంప ఇలాంటివి చాలా కామన్ అండి. ఆహ్, ఎందుకంటే వాటర్ చేంజ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది హెల్త్ మీద. అందుకే ఇంటి నుంచి మేము 20 లీటర్ క్యాన్ అండి. ఇదేంటంటే మేము ఎక్కడికెళ్ళినా కూడా 20 లీటర్ క్యాన్ కార్‌లో వదిలేస్తాం. ఓకే. ఎప్పుడైతే ఈ 5 లీటర్ టిన్ అయిపోతుందో, ఈ 20 లీటర్స్ నుంచి 5 లీటర్‌లో పట్టుకొని మాతో పాటు క్యారీ చేసుకుంటాం అనమాట. సో, మాకు ఎక్కడికెళ్ళినా కూడా ఒక 4, 5 డేస్ అయితే మాకు వాటర్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఎక్కడైతే మాకు వాటర్ బావుంది అనుకుంటామో, అక్కడ మేము తిరిగి మళ్ళీ మేము రీఫిల్ చేసుకుంటాం అనమాట. అండ్ మీకు తెలిసే ఉంటుంది 20 లీటర్స్ బయట కొనాలంటే లీటర్ ₹20 అండి వాటర్ బాటిల్. సైట్ సీయింగ్ లొకేషన్స్‌లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ లెక్కన మేము ఒక 500-600 అయితే సేవ్ చేసుకుంటున్నాం. ఇవే కాదు లోపల ఒక 4 వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడైతే అండి ఇదంతా కూడా మా ఫుడ్ అండి. ఒక 2 పూటలకు సరిపోయేలాగా ఫుడ్ అనమాట. మధ్యాహ్నానికి, నైట్‌కి. ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపిస్తే గనక అక్కడే ఫుడ్ తీసుకుంటాం అనమాట. ఇంట్లో కుక్ చేసిందే. సో, వీఆర్ వెరీ ష్యూర్ అట్‌లీస్ట్ 2 పూటలైతే భోజనం అయితే సేవ్ చేసుకున్నాం మేము. అట్‌లీస్ట్ ఇది సేవింగ్ అయితే ఒక ₹1000 అయితే మినిమమ్ ఉంటుందండి. ప్లస్ హెల్తీ ఇంట్లో వండుకున్నాం కాబట్టి. ఇందులో అన్నీ కూడా మా వైఫ్‌కి సంబంధించినయి, పిల్లోడికి సంబంధించినయండి. పౌడర్స్, డైపర్స్ ఉంటాయి. ఈ బ్యాగ్‌లో ఏంటంటే మన ట్రావెలింగ్ ఎక్విప్‌మెంట్ అండి. గింబాల్, ట్రైపాడ్, బ్యాటరీస్, డ్రోన్ అండ్ మిగతా సామాన్లన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో, అదండి. ఇప్పుడైతే ఇంక మనం లేట్ చేయకంటే ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడి నుంచైతే మనం ఫస్ట్ ఎళ్ళబోతున్న లొకేషన్ ఏంటంటే ఇగాట్‌పురి అండి. ఇగాట్‌పురి అనేది ఇక్కడి నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. అది చాలా మంచి లొకేషన్. ఇగాట్‌పురి డ్యామ్ ఉంటుంది. బర్మా గేట్ ఉంటుంది. అదే మయన్మార్ గేట్ అని కూడా అంటారు. ఇంకా చాలా మంచి సీనిక్ లొకేషన్స్ ఉంటాయి. సో, ఇంక లేట్ చేయకంటే అక్కడికైతే వెళ్ళిపోదాం. I was out drinking, looking for the next thing. I couldn't really settle down. Always on the run, I didn't want to slow down. But baby, then you came around. Yeah, you came around. Yeah, you came around. No, I won't ever let get stuck. Stay strong. 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత అయితే మనం ఇగాట్‌పురి చేరుకున్నామండి. ఇగాట్‌పురిలో మనం చూడబోతున్న ఫస్ట్ లొకేషన్ మయన్మార్ గేట్ అని అంటారు. మన వెనకాతల ఉంది కదా! ఇదేనండి మయన్మార్ గేట్. సో, ఇది ఏంటంటే ఇది లార్జెస్ట్ విపాసనా సెంటర్ అనమాట. విపాసన అంటే ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. ఈ విపాసన అనేది 2500 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో అయితే స్టార్ట్ అయిందనమాట. చాలా ఫేమస్. మేజర్‌గా బుద్ధిస్ట్ అందరూ కూడా ఈ విపాసన అనేది ఫాలో అవుతారు. అండ్ ఇప్పుడైతే మనం లోపలికెళ్ళి అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో, దీనికి అనుసంధానంగానే ముంబైలో కూడా ఒకటుంది గ్లోబల్ విపాసన సెంటర్ అని. సో, అది మనం ముంబైలో ఉంటాం కాబట్టి తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తాను. బట్ ఇలాంటి లొకేషన్‌కి వచ్చినప్పుడు మాత్రం ఈ విపాసన సెంటర్ చూడడం అయితే మర్చిపోవద్దు.
ఇప్పుడైతే మనం పగోడా లోపలికి అయితే వెళ్తున్నాం అండి. చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి మంచి లొకేషన్ అనేది దర్శనమిస్తుంది. వెనకాతల మౌంటైన్స్ చూసారా ఎంత బాగున్నాయో. సో చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఎంట్రన్స్‌లోనే ఒక మంచి స్తోత్రం అయితే కనిపించిందండి. అందులో గౌతమ బుద్ధుడు ఇలా చెప్తున్నాడనమాట. "ఓ సన్యాసుల్లారా! ప్రపంచం మీద కరుణతో ప్రజల సంతోషం కొరకు మీరు మీ దారిని ఎంచుకొని ఆ దారిలో పయనించండి" అని. వెనకాల కనిపిస్తుంది కదండి, అదే అశోక స్తూపం. పైన కనిపించే 4 సింహాలు అనమాట. సో ఈ అశోకుని ప్రతిమలు ఇక్కడ ఎందుకు ఉన్నాయని అనుకుంటున్నారా? ఎందుకంటే బుద్ధిజంని భారతదేశం నుంచి మయన్మార్, శ్రీలంక వంటి దేశాలకి వెళ్ళేలాగా చేసిందే అశోకుడు అనమాట. సో అశోకుని కాలంలో ఏం జరిగిందంటే, అశోకుడు తన పిల్లల్ని అందరినీ కూడా ఈ ఫారిన్ కంట్రీస్కి అయితే పంపించేవాడండి. పంపించి తను నమ్మిన బుద్ధిజంని అక్కడ కూడా ప్రచారం చేయండి అని చెప్పి గట్టిగా ప్రయత్నించాడు అనమాట. సో అందుకే అశోకుని టైం గోల్డెన్ ఎరా ఆఫ్ బుద్ధిజం అని కూడా అంటారు. అండ్ మనం చూసుకుంటే కనుక శ్రీలంక బ్లాగ్స్లో అయితే కవర్ చేశాను. టూత్ రెలిక్ అనేది చూసాం కదండి, మనం ఎక్కడ చూసాం గుర్తుందా? క్యాండీ అనే ప్రదేశంలో చూసాం. సో ఏంటంటే ఇదంతా కూడా గౌతమ బుద్ధుని జ్ఞానదంతం కానీ, బోధా ట్రీ అంటారు కదా, ఆ ట్రీ యొక్క బ్రాంచెస్ కానీ, వీళ్ళతో మొత్తం ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చాలా కంట్రీస్కి అయితే ఇవన్నీ పంపించారనమాట. సో ప్రతి చోట కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వియత్నాంలో చూసుకుంటే ఈ బౌద్ధ ట్రీ అంటారు కదా, సో ఇక్కడ మన బీహార్ నుంచి వెళ్ళిన ట్రీ అనండి. అది ఒక బ్రాంచ్ని తీసుకెళ్ళి దాన్ని ఒక ట్రీ కింద డెవలప్ చేశారు. సో అలా చూసుకుంటే ఇక్కడ మన ప్రతిమలు చాలా అన్నీ కూడా మన భారతదేశం నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి వెళ్ళినవే. సో అందుకని చెప్పి అశోకునికి గుర్తుగా ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్ కింద ఈ స్తూపాన్ని అయితే ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. సో అదండి దీని వెనకాతలో ఉన్న చరిత్ర. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ముందుకు సాగుదాం. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ కవర్ చేయాల్సినవి. అండ్ పగోడా లోపలికి కూడా వెళ్ళి కుదిరితే మనం మెడిటేషన్ చేద్దాం. ఈ స్తూపం అయితే చాలా హైట్ ఉంటుందండి. మనం కింద నుంచి కెమెరాలో చూసిన దానికన్నా మన గరుడాన్ని పంపించే సేమ్ లెవెల్‌లో చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ప్లస్ ఆ హైట్‌లో మనకి ఈ స్తూపమే కాదు, చుట్టుపక్కల ఉన్న విలేజ్ వ్యూ ప్లస్ వెనకాతల ఉన్న మౌంటైన్ వ్యూస్ కూడా మనకి అద్భుతంగా కనిపిస్తాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన గరుడ తీసిన డ్రోన్ వ్యూస్ అయితే చూసి ఎంజాయ్ చేద్దాం. చూడండి, పార్క్లోకి వచ్చాక ఇవి మా వాడు చేసే పనులు. కార్లో ఉన్నప్పుడు తినలేదు, ఇంట్లో తినలేదు. ఇంకా ఎక్కడైతే లొకేషన్కి వస్తామో అక్కడే అనమాట తినడం స్టార్ట్ చేస్తాడు. పిల్లలు అంటే వాళ్ళ ఇష్టం అండి, ఇంకా ఎప్పుడు కావాలంటే ఒకటి పెట్టాలి, తప్పదు. సో కాకపోతే మీకు ఒకటి చెప్తాను, ఈ పార్క్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు ఎగాట్పూరి వచ్చినప్పుడు చుట్టుపక్కల సైట్ సీయింగ్ లొకేషన్స్ అన్నీ కూడా మీకు ఒక 6 to 7 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా అలసిపోయాను అని అనుకుంటే కనుక ఈ పార్క్ వచ్చండి, హ్యాపీగా మీకు కావాల్సినంత టైం పీస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ పార్క్ అయితే ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమి ఉండదు. సో ఈ మయన్మార్ గేట్లోనే మీకు దేనికి ఎంట్రన్స్ ఫీజు ఉండదు. హ్యాపీగా ఇక్కడికి వచ్చండి, పార్క్లో ఎంజాయ్ చేయండి, కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి మళ్ళీ అప్పుడు మీ జర్నీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడైతే ఒక మెడిటేషన్ సెంటర్ కూడా ఉంటుందండి. కాకపోతే ఆ మెడిటేషన్ సెంటర్కి అయితే మామూలు ప్రజలను అయితే అలౌ చేయరు.
సో ఇక్కడ మెడిటేషన్కి కోర్స్ తీసుకుంటేనే మాత్రం అలౌ చేస్తారంట. ఇది ఎక్కడైనా ఉన్నదే, ఎందుకంటే గ్లోబల్ విపాసన పగోడాలో కూడా అంతే. ఆ హాల్లోకి అయితే ఎవరిని అలౌ చేసేవారు కాదు. ఐలాండ్లోకి మాత్రం ఎంట్రీ ఉండేది, కానీ హాల్లోకి అయితే ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. అండ్ ఇక్కడ కూడా అవే రూల్స్ అండి, సేమ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెడిటేషన్ కోర్స్ చేయడానికి రండి. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మీరైతే. అండ్ ఇక్కడికి రావడం వల్ల మాకైతే ఒక మంచి విషయం అయితే జరిగింది. మా వాడైతే అన్నం తిన్నాడు. ఎంతోసేపటి నుంచి ఎంత ప్రయత్నించినా కూడా తినేవాడు కాదు. ఇక్కడ రాగానే వెంటనే తినేసాడు అనమాట ఆ బుద్ధ పార్క్లో. అండ్ అదండి. అండ్ ఇక్కడికైతే మనం బై బై చెప్పేద్దాం ఈ మయన్మార్ గేట్కి. నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఇగాట్పూరిలో మనం చూడదగ్గ రెండో లొకేషన్ అండి ఇది. ఇదే క్యామెల్ వ్యూ పాయింట్ అని అంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చాం అనమాట. ఇదైతే మనం ఇందాక చూసిన మయన్మార్ గేట్కి ఒక 4.8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కారులో కానీ బైక్లో కానీ ఈజీగా వచ్చేసి అనమాట. ఇప్పుడు చూడండి, మీకు వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. సో ఇటు అటు మౌంటైన్స్ అనమాట, మధ్యలో ఒక వ్యాలీ లాగా ఉంది. అండ్ మీకు ఫ్రంట్ కెమెరాలో కనిపించకపోవచ్చు, అక్కడైతే మధ్యలో చిన్న స్ప్రింగ్ లాగా కూడా ఉంది. మీకు బ్యాక్ కెమెరాలో చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇగాట్పూరి వస్తే కనుక ఒక 5 minutes అయినా స్పెండ్ చేయండి ఈ పాయింట్లో, చాలా బాగుంటుంది, అసలు మిస్ చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ కెమెరాలో అయితే చూద్దాం. ఇప్పుడైతే మరింత మంచి వ్యూస్ కోసం గరుడనైతే పంపిద్దామండి. ఇప్పుడైతే త్రయంబకేశ్వర్ అయితే వచ్చాం అనమాట. మన ఇందాక ఇగాట్పూరి చూసాం కదా, ఇగాట్పూరి నుంచి ఇది ఒక 40 kilometers వరకు ఉంటుంది. అండ్ త్రయంబక్ వచ్చే వాళ్ళకి, వెహికల్ మీద వచ్చే వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తాను. సో త్రయంబక్ రాగానే మీ దగ్గర పార్కింగ్ ఫీజు అని తీసుకుంటారు, ఒక 50 రూపాయలు. అది పార్కింగ్ ఫీజు కాదండి, అది ఎంట్రీ ఫీజు అనమాట. ఆ తర్వాత పార్కింగ్ చేయాలంటే గుడికి ఒక 1.6 kilometers దూరంలో అయితే పార్కింగ్ ఉంటుంది, నడవాలన్నమాట. మీకు నడిచే ఓపిక కనుక ఉంటే నడవండి, లేకపోతే లేదు.
సో మీరు కనుక ఒక బేరం ఆడండి, అక్కడ చాలామంది లోకల్స్ ఉంటారు. ఒక 200 రూపాయలు ఇచ్చారంటే కనుక మీరు లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. గుడి దగ్గరకే పార్కింగ్ అనేది ఉంటుంది. సో ఈ లోకల్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇదేనండి త్రయంబకేశ్వర్ గుడి ఎంట్రన్స్. సాయంత్రం అయితే ఇప్పుడు 4:30 అయ్యింది. అండ్ చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గరికి వస్తే. ఇది మాకు రెండోసారి రావడం, అయినా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉందండి. లోపలైతే తీయడానికి అవ్వదు, కుదిరినంత వరకు చూపిస్తాను. ఓకే, సో ఇక మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి. ఇదిగోండి 200 ట్రస్ట్కి అయితే డొనేట్ చేయడం వల్ల మమ్మల్ని అయితే వెంటనే పంపించారనమాట. ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను ఆనందంలో. ఇది ఒక 100 రూపీస్. కాకపోతే పర్లేదండి, ఇది వర్తే. ఎందుకంటే ఇంత పెద్ద టెంపుల్కి ఇంత త్వరగా దర్శనం అంటే చాలా మంచిది. దేవాలయం లోపల వీడియో తీసే అవకాశం లేకపోవడం వల్ల మీకు లైవ్ దర్శనం అయితే చూపిస్తున్నానండి స్క్రీన్లో. చూసి దర్శనం చేసుకోండి. మీరు చూస్తున్న ఈ శివలింగంలో నిత్యం గోదావరి నీరు ఊరుతూనే ఉంటుందండి. అసలు ఈ ప్రదేశానికి త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అనే పేరు ఎలాగొచ్చిందో ఒక్కసారి చూద్దామండి. మీరు గనక ఈ శివలింగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే 3 లింగాకారాలు కనిపిస్తున్నాయి కదండి. అందులో ఒకటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. ఈ ముగ్గురు కూడా లింగాకారంలో ఈ పానబట్టంలో కొలువు తీరి ఉండడం వల్ల దీన్ని త్రయంబకం లేదా త్రయంబకేశ్వరం అని పిలుస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు మేము అనుకోలేదు ఇంత బాగా దర్శనం జరుగుతుందని. మేమైతే ఒక పావు గంట వెయిట్ చేసామండి సెక్యూరిటీ దగ్గర. వాళ్ళైతే మమ్మల్ని పంపించారు. మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను. అది ఏం లేదు, మీరు కనుక చిన్నపిల్లలతో కానీ వృద్ధులతో కానీ ప్రయాణం చేసినట్టయితే మీరు అక్కడ సెక్యూరిటీ దగ్గర ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరే ఉండండి. ఒక 10-15 నిమిషాల తర్వాత సెక్యూరిటీ మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఏదైనా డొనేట్ చేయమంటారు. అంటే ఇది లంచం అని అనుకోవద్దు. ఈ డొనేషన్ ఏంటంటే టెంపుల్ ట్రస్ట్కి ఏమైనా ఇమ్మంటారు అనమాట. సో మనం అయితే ఫోన్పే చేయొచ్చు అనమాట. నేనైతే 200 రూపీస్ ఫోన్పే అయితే చేశాను. అండ్ మీ ఇష్టం, మీరు ఎంత నచ్చితే అంత డొనేట్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ అండి, మీరు నిజంగా లైన్లో ఒక 2 గంటలు 2.5 గంటలు నుంచొని వెళ్ళేదానికన్నా ఇలాగే వెళ్ళడం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు చాలా టైం సేవ్ అవుతుంది, మీకు ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ జ్యోతిర్లింగం పురాతనమైనదైనా కూడా ఈ ఆలయం అయితే మధ్య 18వ శతాబ్దంలో అయితే బాలాజీ బాజీరావు పేష్వా అనే అతను నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆలయ నిర్మాణం అయితే మీకు మరాఠా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో కనిపిస్తుంది. అండ్ ఈ నిర్మాణానికి అయితే పూర్తిగా నల్ల రాతినైతే వాడడం జరిగింది.
1817వ సంవత్సరంలో ఆంగ్ల మరాఠా మూడవ యుద్ధంలో ఎప్పుడైతే ఆంగ్లేయులు విజయం సాధించారో అప్పుడు ఆంగ్లేయులు ఈ త్రయంబకేశ్వర దేవాలయాన్ని అయితే లూటీ చేసి ఇక్కడ శివుని నేత్రం కింద చెప్పబడే నీలమణినైతే దొంగిలించారండి. దొంగిలించి 1818వ సంవత్సరంలో బ్రిటిష్ జ్యువెలర్స్కి అయితే అమ్మడం జరిగింది. అండ్ ఈ డైమండ్ యొక్క విశిష్టత ఏమిటి అంటే 1930లో టాప్ 24 డైమండ్స్ ఆన్ ద ఎర్త్ లో దీన్ని కూడా ఒకటి కింద పేర్కొన్నారండి. ఇది 89 క్యారెట్ల అత్యంత విలువైన డైమండ్ అన్నమాట ఆ రోజుల్లో. ఈ నీలమణి యొక్క ఇంగ్లీష్ పేరైతే నసాక్ డైమండ్ అని కూడా అంటారు. దర్శనం చేసుకుని బయటికి రాగానే మీకు మరొక దేవాలయం అయితే కనిపిస్తుందండి. ఇదే గాయత్రీ దేవి ఆలయం అన్నమాట. ఇది కూడా అతి ప్రాచీనమైన ఆలయాల్లో అయితే ఒకటండి. ఆలయం అయితే చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే చాలా పవర్ఫుల్ గాడెస్ అన్నమాట. తప్పక దర్శనం చేసుకోండి. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇక్కడ టెంపుల్ బయట కనుక మీరు కనుక చెప్పులు వదిలినట్టయితే మీరు టెంపుల్కి ఒక వైపు నుంచి ఎంట్రీ అవుతారు, ఇంకొక ఆపోజిట్ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతారు. సో మీరు మళ్ళీ చుట్టూ తిరిగి మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళాలన్నమాట. మీకు ఇలాగైతే చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు కనుక వెహికల్లో వచ్చినట్టయితే మీరు చెప్పులు కారులోనే వదిలేసి నడుచుకొని వెళ్ళండి. నేను ఇచ్చే సలహా అయితే ఇది, ఎందుకంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. చూసిన ప్లేస్ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు మా వైఫ్ని కూడా అడుగుదాం ఎలా జరిగిందని. లావణ్య, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది అండి. పిల్లడి వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. మనకి చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ అంతా తప్పించుకుని ఫాస్ట్గా ఫ్రీగా దర్శనం బాగా జరిగింది. చెప్పాను, అందుకే పిల్లలు ఉంటే త్వరగా అయిపోతుంది, చిన్నపిల్లలు ఉంటే. ఈసారి మీరు కూడా ఇదొక ట్రిక్ అండి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి, హ్యాపీగా త్వరగా దర్శనం అవుతుంది. అన్ని దేవాలయాల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్ళే మార్గంలో అయితే చాలా లోకల్ షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ దేవునికి పూజకి సంబంధించిన చాలా సామాగ్రి అయితే అమ్ముతారనమాట. స్ఫటికలు, శివలింగాలు, మాలలు. అండ్ నాకైతే ఎప్పటి నుంచి ఒక రుద్రాక్ష మాల కొనుక్కోవాలని అనుకుంటున్నానండి. కాకపోతే ఇక్కడ ఒరిజినల్ అని నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు గనక ఎక్కడైనా ఒరిజినల్ రుద్రాక్ష మాల దొరుకుతుంది అని కనుక తెలిస్తే నాకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను వెంటనే వెళ్ళి కొనుక్కుంటాను. भाई कितने का? 100 रुपये का 100 रुपये कितने में? 200 मीटर का 200 मीटर के. इधर क्या जगह है? कहाँ है जगह? उधर जाएगा सर आगे बैंक. అచ్చా, ఠీక్. చూసారు కదండి, మీకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. హార్స్ రైడింగ్ కూడా కావాలంటే చేయొచ్చు. ఒక 250 మీటర్స్ తీసుకెళ్తాడంట. 200 కానీ 250 మీటర్స్ తీసుకెళ్తాడు. 100 రూపాయలే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. టెంపుల్ నైట్ వ్యూ అయితే ఇలాగ ఉంటుందండి. చూసారు కదా, లైట్స్‌లో ఇంకా అందంగా ఉంది. అండ్ ఇప్పటికే చీకటి పడిపోవడం వల్ల ఇంకా హోటల్‌కి అయితే బయలుదేరాలండి. దర్శనం అయిన తర్వాత త్రయంబకేశ్వర్ నుంచి అయితే మేము నాసిక్ రావడం అయితే జరిగింది. ఇక్కడ నాసిక్లోనే రూమ్ తీసుకున్నాను, ఎందుకంటే నాసిక్ అనేది మనం రేపు వెళ్ళబోయే షిరిడీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది త్రయంబకేశ్వర్ నుంచి ఒక 28 కిలోమీటర్స్ అనమాట. సో మామూలు నార్మల్ రూమే బుక్ చేశాను. 1800 పడిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ. ఇది ఫ్లవర్ పార్క్ అనమాట హోటల్ పేరు. అండ్ ఎస్, ఇంకా చాలా అలసిపోయాం. ఇంకా ఇక్కడిదైతే వీడియోని ఈ రోజుతో ఎండ్ చేసేస్తున్నాం అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపైతే షిరిడీ చూస్తాం. అలాగే షిరిడీ వెళ్ళే దారిలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.